నేతా మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రాపోలు సుధాకర్ గారితో ఉన్నాము. రాపోలు సుధాకర్ గారి ప్రస్థానం, మన పద్మశాలి సమాజంలో వారి పాత్ర, అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో వారి పాత్ర, అవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. మన ప్రయత్నం పద్మశాలి సమాజంలో ఉన్న నాయకులందరినీ మన నేతా మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మన పద్మశాలి సమాజానికి తెలియజేసే ప్రయత్నం ఇది. దయచేసి మన పద్మశాలి నాయకులందరూ ఈ ప్రయత్నాన్ని స్వాగతించి మీరు ప్రతి ఒక్కరూ సహకరించగలరని ప్రార్థిస్తూ, ముందుగా రాపోలు సుధాకర్ గారికి స్వాగతం నేతా మీడియా ద్వారా. నమస్కారం రాపోలు సుధాకర్ గారు. నమస్కారం అండి. నేతా మీడియా ప్రేక్షకులకు మరియు పద్మశాలి కులస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ బాల్యం గురించి, అంటే మీ బాల్యంలో మీ తల్లిదండ్రుల మీ ప్రస్థానము, మీ పాత్ర, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మీరు మన పద్మశాలి సమాజానికి చేసిన మీ సేవలు, అలాగే ఎల్బీనగర్ పద్మశాలి సంఘానికి చేసిన సేవలు, మరి ముఖ్యంగా జనరల్ ఇన్సూరెన్స్లో మీ పాత్ర, మీకు మీ మీ మనోభావాలు, ఏవైతే మీ మనసులో ఉన్న మాటలన్నీ మా పద్మశాలి మన సమాజానికి, అలాగే మన తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మాది ఒరిజినల్గా మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ప్రాపర్ వచ్చి నల్గొండ డిస్టిక్ గుర్రంపోడు మండలము కొప్పోలు గ్రామం. అది వాస్తవంగా మా తాతయ్య వాళ్ళందరూ కూడా అక్కడ గ్రామ పట్వారి వాళ్ళు. అక్కడ తర్వాత మా ఫాదర్ వాళ్ళే ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది 1972-73లోనే. ఆ తర్వాత మా ప్రస్థానానికి వస్తే నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే. మరి పర్టికులర్గా దిల్సుఖ్నగర్ వాస్తవులుగా దగ్గర ఈ రోజుకి నా వయసు 57 సంవత్సరాలు అయితే 53 సంవత్సరాల నుంచి దిల్సుఖ్నగర్ వాస్తవులని యాక్చువల్గా. మొదటి నుంచి కూడా మేము మరి పౌల్ట్రీ ఫారం ఉండేది గతంలో. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టాము. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే, కష్టపడి పనిచేసిన వాళ్ళమే. తర్వాత మేము నా యొక్క ఎడ్యుకేషన్ ఆలోచన చేస్తే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అన్నీ కూడా దిల్సుఖ్నగర్లో జరిగినాయి. తర్వాత సిటీ కాలేజ్లో నా డిగ్రీ బీకామ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మరి పీజీ డిప్లొమా ఇన్ IRPM ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నేను డిప్లొమా చేశాను. తర్వాత నా ఏజ్ 20 వచ్చేటప్పటికి కూడా ఎందుకో పద్మశాలి కమ్యూనిటీ మీద ఆకర్షితున్నై కమ్యూనిటీ యొక్క యాక్టివిటీస్ మీద డెవలప్ ఉండాలనే ఒక ఉద్దేశంతో యువకుడుగా 20 ఏళ్ళ వయసులోనే నేను 1988లో, అప్పుడు నా 68 డేట్ ఆఫ్ బర్త్, 88లోనే నేను అప్పుడు దిల్సుఖ్నగర్ పద్మశాలి సంఘం కొత్తగా అదే 88 సంవత్సరంలోనే మలక్పేటలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న టైంలో నేను దాంట్లో సభ్యుడిగా ఉన్నాను అప్పటి నుంచి కూడా. ఆ తర్వాత దినదినంగా ఎల్బీనగర్ దిల్సుఖ్నగర్ సంఘం కాస్త ఎల్బీనగర్, హయత్నగర్ అన్ని మొత్తం ప్రాంతానికి దిల్సుఖ్నగరే ఉండేది అప్పుడు. తర్వాత గతం ఆఖరి ఎల్బీనగర్ సంఘాలని స్థాపడం, దిల్సుఖ్నగర్ అట్లనే ఉండడం. తర్వాత దిల్సుఖ్నగర్ సంఘం తరఫున కూడా మేము ఒక వృద్ధాశ్రమాన్ని పాలాది పరమేశ్వర్ గారి సహాయ సహకారాలతో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా రాను రాను మాకైనా సేవాభావం, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడానికి మాకు అవకాశం దొరికింది. ఈ తర్వాత గతంలో కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా దిల్సుఖ్నగర్ కాలనీస్కి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ కూడా మరి నేను గతంలో తెలంగాణ పద్మశాలి సంఘానికి కూడా చిల్వేరు ప్రహ్లాద్ గారు ఉన్నప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆల్ ఇండియా కమిటీలో నేను వర్కింగ్ మెంబర్గా ఉన్నాను. ఇది ఒక నా యొక్క పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన ప్రస్థానం. ఇక అక్కడి నుంచే కాకుండా ఆ తర్వాత మరి 2 టర్ములు నేను ఎల్బీనగర్ పద్మశాలి సంఘానికి సంబంధించిన దసరా మేళా కూడా 2 టర్ములు నేను చైర్మన్గా చేయడం జరిగింది, దసరా మేళా అధ్యక్షుడు చైర్మన్గా. ఆ తర్వాత మరి అందరి సహకారంతో సత్రాల వైపు కూడా మళ్ళడం జరిగింది. తర్వాత శ్రీశైలం సత్రంలో కార్యవర్గంలో ఉండడం జరిగింది. తర్వాత మరి అనూహ్యంగా నేను బాసర సత్రానికి మరి సేవలు చేయడం వల్ల గతంలో 2015లో పుష్కరాల టైంలో ఒక 15 రోజులు అక్కడ ఉండి నిత్యాన్నదానం 15 రోజులు చేయడం వల్ల, మంచి సేవలు అందించడం వల్ల నన్ను గుర్తించి పెద్దలందరూ కూడా నన్ను బాసర సత్రానికి అప్పుడు గజం గోవర్ధన్ గారి పీరియడ్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రియేట్ చేయడం జరిగింది నన్ను. ఆ తర్వాత టర్మ్లో నేను అధ్యక్షుడు అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను బాసర పద్మశాలి సత్రానికి నేను అధ్యక్షుడు కొనసాగుతున్నాను. ఆ సత్రం విషయంలో చెప్పాలంటే కూడా ఈరోజు అన్ని సత్రాల కంటే కొత్త బిల్డింగ్ కట్టి కొత్త ఒరవడితోటి మరి ముందుకెళ్తున్నామని, అది కూడా అందరి పద్మశాలి నా కులస్తుల సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి చెందుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇది నా యొక్క ప్రస్థానం. మరి అదే కాకుండా రాజకీయం కూడా మరి
గతంలో 2009లో కూడా మా మిసెస్ పేరినప్పుడు లేడీస్ కోటా ఉంటే అప్పుడు కార్పొరేటర్ కూడా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా పార్టీలలో తిరుగుతూ ఉన్నాం. రాజకీయం కూడా మనం కూడా ముందుకెళ్తుంది, అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనేది నా యొక్క ప్రస్థానంలో భాగంగా చెప్పగలుగుతున్నాను. మన కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పాత్ర అంటే వారి ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎంతవరకు ఉంది? చాలా ఉంది. ఎందుకంటే వారు ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి యొక్క అడుగుజాడలే నడుస్తున్నాం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వారు చిన్న వయసుల నుంచి రాజకీయంలో ఒక చైతన్యం తీసుకొచ్చిన వారు, పర్టికులర్గా తెలంగాణ విషయంలో చైతన్యం తీసుకొచ్చిన వారు. పద్మశాలి కమ్యూనిటీని ఈరోజు గుర్తిస్తున్నారంటే వారి వల్లనే. అది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తి తీసుకొని చాలాసార్లు కూడా నేను వారి పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది. వారి యొక్క మనోభావాలు, వారి యొక్క ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క బలమైన సంకల్పం అది. అలానే ముందుకెళ్తున్నానని నేను అనుకుంటున్నాను.